నేను ఇంకా ఒక్క విషయం చెప్తాను. యాదవ్ కంటే మరి ఐక్యం వేదిక అంటే ఐక్యం వేదిక అంటే అన్ని సమూహాలు కలిపి ఒక కార్యక్రమం ఐక్యం వేదిక. బీసీలో బహుశా చాలా మంది నాయకులు ఇందులో రాజేంద్ర నమ్మకం సరే నేను చూసినాను. నన్ను శ్రీలంలో ఎందుకు దాన్ని మాట్లాడడానికి వస్తున్నా. మహేష్ గౌడ్ గారు, రాధాకృష్ణ యాదవ్ గారు, మహేష్ గారు, బాబయ్య గారు, కుమారావు గారు, మమతా గారు, జగదీష్ గౌడ్ గారు, సీతారామకృష్ణ గారు, ఈ రాములందరికీ నమస్కారం. అయితే బీసీల ఐక్య వేదిక ప్రథమ వార్షికోత్సవం చేసుకుంటాము. మొదటి వార్షికోత్సవానికి మన ఇంటర్నెట్ చేయకూడదు. వాస్తవం ఏది ప్రజలు ఇంకా డెవలప్ అవుతుందేమో, ఇది మల్టిప్లై అవుతుందేమో, దాన్ని తప్పుకోవడానికి. కానీ ఈ లీడర్లో మనం చూసాము, ఈ బీసీ నాయకత్వం చెప్తూ తిరుగుతాం. మేమంతా బీసీ లీడర్లో చెప్తూ తిరుగుతున్నారు. మాకు ఏమాత్రం చూపించడం లేదు. ఎందుకు చెప్తామంటే వీళ్ళ ఓట్లను గెలిచి వీళ్ళు పెట్టిన భిక్ష పెట్టుకుంటా, ఈ బీసీలు ఇచ్చినటువంటి అధికారాలను ఇచ్చుకుంటా, ఈ బీసీలకు సంబంధించినటువంటి ఒక యుద్ధం జరుగుతూ ఉంటే ఈ సమావేశానికి రాకుండా ఎదుగా మాకు గుర్తు లేదని చెప్తా ఉన్నాను. ఇవాళ ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇదే ప్లేస్ లో ఇదే పరిసరాల్లో ఓ రెగ్యులర్ మీటింగ్ పెడితే అంతా వెళ్ళిపోతారు. ఓ రెగ్యులర్ మీటింగ్ పెడితే అంతా వెళ్ళిపోతారు. మొత్తం వెళ్ళిపోతారు. ఓ మీటింగ్ పెడితే మొత్తం వెళ్ళిపోతారు. కానీ ఈ జాతిలో వచ్చి ఈ జాతి కోసం, ఈ జాతి ఐక్యపరచడం కోసం, ఈ హక్కుల కోసం ఐదే పోరాటం చేసే వినదా ఐదేగా దేవకిరణ్ రెడ్డికి మీటింగు, ఐదేగా దేవకిరణ్ రెడ్డిలో ఇంతమందిని తీసుకొని ఇంతమంది హక్కుల కోసము ఆయన ఏదో ఆయన పనిచేస్తూ బతకలేదా? బతుకున్నాడు కదా. అయ్యే కాబట్టి మనకి ఏదో కష్టం వస్తుంది. అయితే ఇన్ని లక్షలాది మంది ఓటర్లు ఈ మేడ్చల్ నియోజకవర్గంలో బీసీలు ఉన్నారు కదా. ఓటర్ని విడిగా మంది విడిగా మంది లేకపోతే ఇక్కడ నుంచి ఎక్కడెళ్తారు? ఎట్లా గెలుస్తాడు? ఎవరు వేస్తారు? ఎవరు వేస్తారు? అవునా? ఎంత సాధ్యం? 500 రూపాయలు ఎంత మద్దతు లేదానికి 500 రూపాయలకి 500 రూపాయలు వాటర్ సీజన్ ఓటర్ అమ్ముకుంటే బీసీల సమావేశాలు ఈ కుటుంబం గెలుస్తుంది. వేరే
మన దగ్గర అమ్ముకోవడానికి లేదు. ఆ ఉండేవాళ్ళు ఇగో ఇలా ఉన్నటువంటి ఈ పూలే వీళ్ళ పుణ్యాలు మన కోటకు వస్తుంది. వీళ్ళ పుణ్యాలు మన కోటకు వస్తే ఆ ఓట్లు తీసుకుపోయి 500 రూపాయలు రెడీగా అమ్మేస్తున్నాము. వీళ్ళు తమ్ముంటే ఈ వేదిక ఉన్నటువంటి నాయకులు తిరుగుతున్నటువంటి నాయకులు 5,000 ఇస్తే ఒక రెడ్డిగా ఓడిపోతారు. 5,000 ఇస్తే ఒక రెడ్డిగా ఓడిపోతారు. ఓడిపోతారా? ఏమంటారు? నేను ఓడాలనుకుంటా ఎంత కనిపిస్తుంది మీకు? ఓటు అమ్ముకునేదేనా అని మనకి చెప్తాము. 5,000 ఓడిపోతాము. 500 రూపాయలకే మనం ఓటు అమ్ముకొని మనకు రేషన్ అదే నీ బీసీ ఓటు ఎమ్మెల్యే ఉంటే, నీ బీసీ ఓటు ముఖ్యమంత్రి ఉంటే నీ నచ్చినప్పుడు రేషన్ కాదు. ఎవరు ఓటు వేస్తావు, ఎవరు తీసుకోగలుగుతావు? ఇలా నువ్వు పిల్లల పడిందా? ఇలా నీకు దావపడిందా? అసలు నేను మంచిగా చూసుకుంటాయి సమాజం. నువ్వు ఎవరో కేవలం ఓటు వేసేటువంటి యంత్రాలుగా మారిపోయి మన మంది అంతా కలిసి వాళ్ళకు ఓటేసి వాళ్ళ కేంద్రాన్ని సాగు ఒక్కసారి కలుగుతాను. నీ ఇంటికి వచ్చినప్పుడు ఏమడగాలి? వినసి రెడీగా వచ్చి ఓటేయాలని ఏమడగాలి? నా పిల్లల కోసం డాక్టర్ ఎక్కడ చూపెట్టాలన్నా, నా పిల్లల కోసం బలే ఎక్కడ చూపెట్టాలన్నా, ఇది కదా మా రేషన్ కార్డు ఏదో అడగాలి కదా. అది అడగలేదు. మా ఇంట్లో నాలుగు మా ఇంట్లో నాలుగునే మా ఇంట్లో నాలుగునే మొత్తం 5,000 రూపాయలు. ఇదే కదా జరిగిందంట. ఇదే ఇంట్లో ఆఖరికి అందరికీ ఏం చెప్పాడంటేనా, నీవు నీ ఓటు మొదలుపోతే నీ పెద్దలు వచ్చి రెండు మొదలుపోతారు. వచ్చి నీ ఓటు మొదలుపోతే నీ అందరికీ ఏం చేసి చేస్తావా? మీరు ఓటేస్తారు, లోపలికి వస్తారు కదా, పాదశాల ఓటేస్తారు కదా, ఏం కొట్టవు? పాదశాల ఓటారు కదా. నువ్వు ఇలా ఏ వల్ల కాదు అనుకున్నాను. పాదశాల పోయినట్లయినా నీ ఓటు ఓటేసుకోవడానికి పాదశాల కట్టి రాలేదా? నీ బీసీ వాళ్ళు ఓటేసుకో, నీ జాపాడు చూడు, నీ బిడ్డ దావకాలు కట్టించుకునే చూడు, వాళ్ళ పేరు కట్టుకోవడం చెప్పింది. ఆ కట్ట వస్తలేదు ఎప్పుడు ఏమంటాం? అమ్మా 5,000 రూపాయల 10 ఓట్లు అన్నాం. ఆఖరికి దేవుడు కూడా చేతులు పెడతారు. దేవుడు కూడా చేతులు పెట్టి దేవుడు ఒకే చెప్పమ్మా నీకే ఇస్తావా లేదా అని చెప్పాడు. అప్పుడు మీ గ్యాస్ ఏదో తెలుసా? మీ గ్యాస్ లో పని మీ బిడ్డ ఉన్నాడు కదా, మనసులు అనుకోని మా తీర్మాన మీద ఒట్టాన్ని కొట్టేది. ఒట్టు నాకు చేయండి, ఓటు బీసీలకేయండి. ఓటు బీసీలకేయండి. వాళ్ళ ఓటట 5,000 రూపాయల ఒక ఓటు అమ్ముకోవట, మనం 500 రూపాయలకే ఓటు అమ్ముకోవట. వాళ్ళ ఆయన అంటామన్నా నీ వాళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నావు, ఓటర్ తీసిస్తే ఓటు అమ్ముకుంటారు మీ వాళ్ళు అని చెప్పి చెప్తాము. ఓటర్ తీసని మనం అమ్ముకునేది ఓటర్ తీసే కాదమ్మా, మన పిల్లల జీవితాలు అమ్ముకుంటాం. మన పిల్లల భవిష్యత్తు అమ్ముకుంటాం. ఇలా దవాఖాన పుట్ట, ప్రైవేట్ స్కూల్ పుట్ట, ఫీజులు కట్టలేక సత్తా ఉంటే, కరోనా వస్తే లక్షలాది రూపాయలు ధరలు పెట్టి మన ప్రాణాన్ని కాపాడే దవాఖాన లేకపోయా. ఇలా కూర్చున్నారు 100 మంది కూర్చునే వాళ్ళు. ఇలా కూర్చున్న వాళ్ళంతా ఒకసారి చేయలేవనుకుంటున్నారు. ఒకసారి లేవండి కదా. ఈ మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు
నుంచి ఇప్పటిదాకా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అని కూడా కాదు. మన జాతర నుంచి ఎవరికాలే 150 మంది మనమే ఉంటాం వల్ల 150 మంది మనమే మన బీసీల నుంచి ముఖ్యమంత్రి కాలేదు. ఎవరైనా ముఖ్యమంత్రులు రెడ్డి అయ్యారు, వెలమలు అయ్యారు, కాపాలు అయ్యారు. అవునా? వీళ్ళు ముఖ్యమంత్రులు ఏం చేసిందంటే మీరు ఒక్కరి తెలంగాణను తాకట్టు పెట్టి మిమ్మల్ని కుదపెట్టి 6,80,000 కోట్ల రూపాయలు మన పేరు అప్పు చేసింది. 6,80,000 కోట్ల రూపాయలు వీళ్ళు మన తలను తాకట్టు పెట్టి అప్పు చేసింది. ఎవరు పెట్టాలి అప్పు? ఎవరు పెట్టాలి? పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే వాళ్ళ కోట తీసుకున్నాడు కాబట్టి ఆ కోట తీసుకున్నాడు కాబట్టి పెట్టాలి. ఒక్కటే కొట్టు పెట్టుకొని తర్వాత మీకు పుట్టబోయే బిడ్డల మీద కూడా 1,75,000 రూపాయలు అప్పు చేసి పెట్టుకోకూడదు. మరి అప్పాలు చేసింది కదా జమరాజీ అప్పుడు ఎవరు జమరాజీ అప్పుడు ఎవరు మీరే జమరాజు అప్పుడు ఆ అప్పుకు మీరే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ కట్టారు కూడా కట్టడు. ఆ 6,00,000 కోట్లకి ఈ మల్కాజ్గిరిలో ఉన్న బీసీ బిడ్డల కోసం ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కట్టినట్లు ఒక్క 10 ఎకరాల బిడ్డల కోసం ఎందుకు కట్టారంటే నువ్వు ఓటు అప్పుకుంటావు కాబట్టి కట్టరు. ఈ 6,00,000 కోట్లలో ఈ వెలమలు, రెడ్డిలు, కమ్మలు 4,00,000 కోట్లు కుప్పలు పెట్టి పంచుకొని వెళ్ళిపోయి. ఎక్కడ కుప్పలు పెట్టి పంచుకొని వెళ్ళిపోయింది. మనకు సంబంధం లేకుండా అప్పులు కట్టుకొని ఇలా ఇళ్లలో పనిచేసుకుంటే బతుకుతా ఉన్నారు. మన జాగ్రత్త ఇళ్లలో పనిచేసుకొని బతుకుతారు. 2,91,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి మనం దాదాపు 3,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి పెడితే మనం బీసీలో ఉన్నాం. మనము బీసీలో మనం అనుకుంటాం చాలా మనం ఉత్తరాంధ్రలో, మన గుజరాత్లో, మన ముగ్గురు కాకుండా మన పద్మశాలలో, మన యాదవలో, మన కుటుంబంలో, మన గౌరవం కాదు. భారత రాజ్యాంగం ఏం చెప్పిందో తెలుసా? మనందరినీ కలిపి వీళ్ళందరినీ కలిపి బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పింది. బ్యాక్వర్డ్ క్లాస్ క్యాస్ట్ అని చెప్పలే, బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పింది. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే మీరంతా ఒకే తరగతి వాళ్ళని చెప్పింది. కాబట్టి గుజరాతైనా, గౌడైనా, పద్మశాలైనా, ఇంకొక బీసీలైనా మనం బీసీలమే అమ్మా ఎంతమంది ఉన్నారు? 100కి 7 ఉన్నారు. 100కి ఎంతమంది ఉన్నారు? 100కి 7 వాళ్ళు ఉన్నారు. 100కి 50 మంది ఉన్నారు. మనం బీసీలో ఉన్నాం. 100కి 7 ఉన్నటువంటి వాళ్లకు 2,90,000 కోట్లలో వాళ్ళ చేతుల్లో 2,00,000 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో కదా 100కి 60% ఉన్నటువంటి బీసీలకు మనకి ఎన్ని ఇచ్చినా తెలుసామా? 9,000 కోట్లు ఇచ్చాము. 2,00,000 కోట్లు వాళ్ళకి పోయి 9,000 కోట్లతోని మనకు పిచ్చం పాడేసారు. ఇలా మోలాన్ని గుంటగా మెట్ల మీద కూర్చుంటున్నారు. ఎక్కడ పోతున్నది సొమ్ములు? ఎవరి సొమ్ములంతా? ఎవరి సొమ్ములా? మన సొమ్ము, మన రక్తం, మన చెమట దొంగతనం చేసి దోపిడీ చేసి పట్టవారికి ఎంత పోతా ఉంటే ఇళ్ళలో వాళ్ళు బీసీలు వచ్చిన వద్దు రావద్దా? ఈ వాటర్ ఏదైనా 100కి 7 కూడా ఉంటారు. వాళ్ళకి ఎన్ని అంటే महात्मा ज्योतिराव फुले, सावित्रीबाई फुले
ఇదేం చేసి తెలుసా వీళ్ళు పిల్లలు అంటే టైం వేస్ట్ అవుతుందని వాళ్ళ పిల్లలకు చదువు చెప్పడానికి తల ఒక్కబడి పెట్టుకొని మొత్తం ఆడపిల్లలు కూడా ఒక్కరికి చదువు ఎంతమంది ఉందా ఉందా నీళ్ళు ఉన్నాయి జ్యోతిరావు ఫులే ఫోటో ఉందా పోయినా సరే ఇంటికో ఫోటో తెలుగు వాస్తవానికి జ్యోతిరావు ఫులే ప్రతి ఇంట్లో మీరు పూజ చేసుకునే గదిలో నుండి రోజు ఒక పువ్వు పెట్టి మొక్కితే అలా రుణం తీరుతుంది. ఒక ఆయనేమో పిల్లల కంటే ఇంకో ఆయనేమో కమ్మలకు పంట లేక పుట్ట లేక సంపుకొని మన పిల్లల కోసం వచ్చిండు. మనం ఏం చేస్తున్నాం అంత కష్టపడి ఓటు హక్కు తీసుకొచ్చి మన ఓటర్ తీసుకొస్తే 500 రూపాయల ఓటు అనుకుంటా ఉంటే అందుకే అంబేద్కర్ ఏం చేసిందంటే అరే బిడ్డ మిమ్మల్ని మాటలు చెప్పి ఓటు కొట్టారా మీకు పరద సాగు కడతారా పరద సాగు పోయిన సరే వాడిని ఓటుంది అని చెప్పి నీ బిడ్డకు బడి వెళ్తాను మోసం చేసాడు నీకు హాస్పిటల్ వెళ్తాను మోసం చేసాడు నీకు ఇల్లు ఇస్తాను మోసం చేసాడు నీకు రేషన్ కార్డు ఇస్తాను మోసం చేసాడు కదా ఇన్ని మోసం చేయడానికి పరద సాగు పోయాక నువ్వు కూడా మోసమే చేయాలి కదా. అంబేద్కర్ అదే చెప్పిండు. అంబేద్కర్ చెప్పింది అది అమ్మా అంబేద్కర్ ఆడపిల్లలు ముందుగా చదువుకోవాలని ఎందుకో తెలుసా ఎందుకో చదువుకోవాలని తెలుసా ఏది లేదు మూఢనమ్మకాలు మొత్తం ఆడబడుతుంటే ఉంటాయి కాబట్టి వాళ్ళు చదువుకుంటే వాటి జోలికి పోరు నా బిడ్డలు బాగుపడతారని చెప్పి అంబేద్కర్ భావించి తనకొచ్చిన న్యాయశాఖ మంత్రి పదవిని మీకోసమే రాజీనామా చేశారు అని చెప్పిండు అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ అటువంటి పూలే అటువంటి పెరియార్ నారాయణుడు ఇటువంటి వాళ్ళంతా తమ జీవితాలు మొత్తం పుట్టిపాలు చేసుకొని రోడ్ల మీద పడితే మనం ఏం చేస్తున్నామో మనం ఒకసారి ఆలోచన చేయాలి. అమ్మా ఇక్కడ గణపతులు పెట్టారు మన పెట్టాలి ఏరియాలో ఉన్నదాన్ని పొరగలరా పోతురానికి వీళ్ళు మంది ఆ గణపతుల కాడికి పోయి పోలేగాలందరూ నిలబెట్టుకోవాలి. ఏం పేరు రాదు అలా ఒక్క 2 పోరాడుతున్నాడు ఒక్క కోటలో పోరాడుంటాడు ఒక్క దోసలో పోరాడుంటాడు మనం మాత్రమే ఉంటాం. ఎందుకుంటారో తెలుసా ఈ పిల్లల కనుక మనల్ని గణపత ఆ పోరాటంలో చదువుల కన్నా కోచింగ్ సెంటర్ల కన్నా అమెరికా చక్రవర్తి ఆలోచన చేస్తుంటే మన పోరాటాలు గణపత ఏ గణపతి అయిపోతే మన పోరాటాలే ఇదైపోతే ఐపీఎల్ క్రికెట్ మనల్ని అయ్యప్ప మానవ మనల్ని అదైపోతే ప్రోత్సపడి మనల్ని మన పోరాటాలంతా ఈ చుట్టూ తిరుగుతా ఉంటే మన కొట్టాయి చుట్టూ తిరుగుతా ఉంటే వాళ్ళేమో అసెంబ్లీ చుట్టూ తిరుగుతా ఉంటారు. గడిగో పండుగ జాతర పోయాలి. మొన్న నిజామాబాద్ జిల్లాలో జాత ముందల కాడ పూల ముందల కాడ ఎత్తులు పడగొట్టుకున్నారు. ఎత్తులు పడగొట్టుకున్నారు చూడకుండా కాదు ఎత్తులు పడగొట్టుకున్నారు. ఇదా దీనికోసమైనా పుట్టింది దీనికోసమైనా బతుకుతుంది. ఇలా తిండి లేక చచ్చిపోతున్న గుజరాత్ బిడ్డలు ఎంతమంది లేరు, తిండి లేక అలవాటిస్తున్నటువంటి గౌడ బిడ్డలు ఎంతమంది లేరు. వాళ్ళు బాగుపడతా వాళ్ళ జీవితాలు మార్చొద్దా? ఎవరు మార్చాలి? మనమే మార్చుకోవాలి. ఆత్మగౌరవంతో బతకాలి. నువ్వు ఎవరైనా అంటే నేను బీసీ అని గర్వంగా చెప్పుకోవాలి, నేను బీసీ అని చెప్పుకోవాలి. చెప్పుకోవడానికి కూడా మనం బీసీ ఎందుకు చెప్తామంటే అమ్మా ఈ సభని కాదు ఇక్కడ పెట్టేటువంటి ఆ మీరున్న మనకి ఎవరో తెలుసా? అదో జ్యోతిరావు ఫులే ఆయన భార్య సావిత్రిబాయి ఫులే పిల్లలు కూడా లేదమ్మా మన పిల్లల కోసం. ఆ తర్వాత సర్దార్ సర్వాయి బాపన్న, ఆ తర్వాత బోటి కొమరయ్య, సాగలి ఐలమ్మ, ఇట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ వరకు మానవ దాకా అంబేద్కర్ దాకా వీళ్ళంతా మన జాతర కోసం ఇవాళ మనకు
రేషన్ కార్డులో పిచ్చమో ఏదో పడుతుందంటే వాళ్ళు కొట్లాడితే బయటకు వాళ్ళు వచ్చి మన దగ్గర లేకపోతే అందరూ రాకుండా. మరి ఈసారి నుంచైనా మీరంతా బీసీలుగా మీ బిడ్డల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడికి పోయినా మీరు తీసుకెళ్ళి చెప్పండి. ఎంతమంది వస్తారా? నేను ఒక మాట చెప్తా. ఒక ఆయన నాకు చెప్పిండు ఏమనంటే, ఇప్పుడు ఎక్కడ కులాలు బీసీ అంటున్నాం, మరి ఎట్లా చెప్పంటే ఏమో మాత్రం మీరు చేసుకుంటాం, మీ ప్రకారం ఏం చేసుకుంటాం అని చెప్తాం. అది అన్ని నాటకాలు ఉంటాయి. ఒక ఆయన ఏమంటారు, ఈ బాధ మా ఇంకా ఉన్న పేరు తీసేసుకుంటే రావాలన్నాడు, మా తోకేదో ఉంటుందా తీసేసుకుంటే రావాలన్నాడు. ఏది ఎక్కడ భయం చెప్పిన ఏమొద్దని చెప్పిన అది కూడా చెప్పు. నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర ఏం చెప్తారో తీసుకున్నాం. నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర ఏం చెప్తారో తీసుకున్నాం. అది మాత్రం ఉంటాడు. నీకు నాకు ఒక దగ్గర ఏం చెప్తారో తీసుకున్నాం అంటాడు. మరి నువ్వు నేను ఒకరు ఎట్లయితే మరి కాదు కదా, కాదు కదా. మేము బీసీల మంది ఒకటి, నువ్వు ఒకటి, మనమంతా ఒకటి, 160 మనం ఒకటి, వాళ్ళంతా ఒకటి. అందుకే ఈ మంత్రాస్యంలో అవసరమైతే ఇంటెలెక్చువల్ గ్రూప్ తో మాట్లాడి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. నిత్యం 42% రిజర్వేషన్ అమలయ్యేదాకా ఒక అస్టేషన్ పద్ధతిని నడిపించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, నేను అనుకున్న సమయం కంటే ఎక్కువ దాటిపోయింది కోసం కనుక చాలా మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి నాకు ఇంకా వేరే కార్యక్రమం పోతా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఆత్మగౌరవంతో నిలబడేటువంటి పరిస్థితికి వాస్తవానికి ఒక 5-6 ఏళ్ల కింద బీసీ కిందంటే దవగాకపోలేదు. కార్యదర్శి అధ్యక్షుడితో వచ్చి మీటింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలా బీసీలో చైతన్యం వచ్చింది. బీసీల మీటింగ్ అంటే మన మీటింగ్ రాష్ట్రంలో పోదామని తొలగరావాలి, మన మీటింగ్ సభ్యులు పోదామని తొలగరావాలి, యువకులను పాటు చేయాలి, అందరినీ తీసుకొని రావాలి, మన ఐక్యతను చాటాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేదంటే మన యాదవులు. మరి 2028లో బీసీ ముఖ్యమంత్రి కావాలన్నా న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.